ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగునను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ వాగ్దానము ఏం రాయబడ్డదంటే, ఆ రోజు దేవుడు అబ్రహాముకి షారాకి ఈ గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. అదే దేవుడు ఈరోజు ఆయన నమ్మిన వాళ్ళు, ఆయనందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి గొప్ప వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి, ఎందుకు ఈ మాట వచ్చింది అనంటే, మన మూల పితరుడైనటువంటి అబ్రహాము 75వ సంవత్సరంలో నుంచి 25 సంవత్సరాలు ఆయన దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి నడుస్తూ ఉన్నాడండి. ఈ వాగ్దానాన్ని దేవుడు ఏది చెప్పాడంటే, ఈయన్ని పిలిచినప్పుడు నీకు సంతానం ఇస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు చెప్పాడు. నీ వలన, నీ సంతానం వలన భూలోకం అన్నీ ఆశీర్వదించబడతాయని కూడా చెప్పాడండి. నిన్ను ఎవరు దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు, నిన్ను ఎవరు శపిస్తారో నేను వాళ్ళని శపిస్తానని కూడా దేవుడు చెప్పాడు. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు అబ్రహాంకి ఇచ్చాడండి. అయితే బైబిల్ చెప్తుంది 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చాయి, షారాకి 90 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా బిడ్డలు పుట్టలేదు. అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఇంకా నా జీవితంలో ఈ కార్యం జరగలేదంటని ఎదురు చూస్తున్నాడు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏమిటో తెలుసా, నీ జీవితంలో కూడా దేవుడు ఒక వాగ్దానం చేసి ఉండొచ్చు. ఆ వాగ్దానం కొరకు నీవు కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆనాడు ఆ ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప మాట ఏమిటంటే, యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, 90 సంవత్సరాల వయసులో షారాకి, 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి పిల్లలు కలుగుతారండి. కానీ శ్రీధర్మము ముగిసిపోయింది, వారి యొక్క శరీరము మృతతుల్యమైంది. కానీ వాళ్ళకున్న నమ్మకం ఏంటి తెలుసండి? దేవుడు వాగ్దానం. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒకరోజు అబ్రహాం దగ్గర ఇంటికి వస్తే ఆయన చక్కటి విందు ఏర్పాటు చేస్తే, తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభు మాట్లాడుతున్న సందర్భం అండి. యెహోవాకు అసాధ్యమేదైనా ఏదైనా ఉండునా? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నీ జీవితంలో ఒకవేళ ఏ పరిస్థితులు ఉన్నా సరే నువ్వు కూడా కృంగిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఈరోజు నీవు గర్భఫలం లేకుండా ఉన్నావేమో, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంతో నిన్ను గుర్తు చేసుకోబోతున్నాడు. కొన్ని జబ్బులు దీర్ఘకాలంగా వాటితో నువ్వు అవస్థపడుతున్నావేమో, దేవుడికి అసాధ్యమే లేదు. అబ్రహామును గుర్తు చేసుకున్న దేవుడు నీ రోగాన్ని, జబ్బును గుర్తు చేసుకొని నేను స్వస్థపరచబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా వల్ల ఏది కాదనుకోవచ్చు. చదువు లేకపోవచ్చు, కొన్నిసార్లు జ్ఞానం లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు, మనుషుల సాయం లేకపోవచ్చు. కానీ అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు, అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పిన దేవుడు నీతో చెప్తున్నాడు. నీ జీవితంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్, ప్రత్యేకమైన అద్భుతం జరుగుతుందండి. దేవుడు గొప్ప అద్భుతముల జీవితంలో జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా యేసయ్యా, నీకు వందనాలు. నీ దాసునిగా ఈరోజు నిలబడి ఉండగా మీరు ఒక మాట చెప్పారు, యెహోవాకు అసాధ్యమేదైనా ఉండునా అని. అవునయ్యా, ఏది అసాధ్యం లేదు, సమస్తమును సాధ్యమే. అబ్రహాము జీవితంలో చేసిన దేవుడు విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్న వారి జీవితంలో మీరు అద్భుతం చేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ,
యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.